బీఆర్ఎస్ ఎమ్మెల్సీ అభ్యర్థిగా సీనియర్ నేత దాసోజు శ్రవణ్ నామినేషన్ దాఖలు చేశారు. అసెంబ్లీలో జరిగిన నామినేషన్ కార్యక్రమానికి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, మాజీ మంత్రి హరీష్ రావుతో పాటు పలువురు బీఆర్ఎస్ ప్రజాప్రతినిధులు హాజరయ్యారు. నామినేషన్ దాఖలు చేసిన శ్రవణ్కు శుభాకాంక్షలు అందజేశారు. బీఆర్ఎస్ ఎమ్మెల్సీ అభ్యర్థిగా అవకాశం కల్పించిన కేసీఆర్, ఇతర నేతలకు శ్రవణ్ కృతజ్ఞతలు తెలిపారు. ఇక కాంగ్రెస్ పార్టీ నుంచి అద్దంకి దయాకర్, విజయశాంతి, శంకర్ నాయక్ తమ నామినేషన్ను సమర్పించారు. అలాగే కాంగ్రెస్ మద్దతుతో సిపిఐ నేత నెల్లికుంట్ల సత్యం తన నామినేషన్ సమర్పించారు. బీఆర్ఎస్ ఎమ్మెల్సీ అభ్యర్థిగా సీనియర్ నేత దాసోజు శ్రవణ్ నామినేషన్ దాఖలు చేశారు. అసెంబ్లీలో జరిగిన నామినేషన్ కార్యక్రమానికి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ హాజరయ్యారు. ఇక ఇదే అంశానికి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి కిరణ్ అడిగి తెలుసుకుందాం. కిరణ్, చెప్పండి, ఏ పార్టీల నుండి ఎవరెవరు నామినేషన్ దాఖలు చేశారో అప్డేట్స్ ఏంటి కిరణ్? సాయిమాధవి బీఆర్ఎస్ ఎమ్మెల్సీ అభ్యర్థిగా 11:50 ఇటు పార్టీ సీనియర్ నేత దాసోజు శ్రవణ్ నామినేషన్ దాఖలు చేశారు. ఈ కార్యక్రమానికి ఇటు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తో పాటు మాజీ మంత్రి హరీష్ రావు, అంతేకాకుండా తలసాని శ్రీనివాస్ యాదవ్, గంగుల కమలాకర్ తో పాటు సునీత లక్ష్మారెడ్డి, మిగతా పార్టీ నేతలంతా కూడా హాజరయ్యారు. నిన్న సాయంత్రం పార్టీకి చెందినటువంటి బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ఏదైతే తన పేరును దాసోజు శ్రవణ్ పేరును కూడా ఖరారు చేసినటువంటి నేపథ్యంలో బీసీ సామాజిక వర్గానికి చెందినటువంటి నేతకు అవకాశం ఇవ్వాలని కూడా చాలా మంది కూడా కోరడంతో గతంలో ఎమ్మెల్సీ ఆశించి భంగపడ్డటువంటి దాసోజు శ్రవణ్ సుప్రీంకోర్టు వరకు కూడా వెళ్లి గవర్నర్ కోట కింద ఎమ్మెల్సీగా నామినేట్ కావాల్సి ఉండగా అప్పుడు ఉన్నటువంటి గవర్నర్ కూడా పూర్తి స్థాయిలో బీజేపీ కూడా అడ్డుకున్నటువంటి పరిస్థితులు అయితే కనబడ్డాయి. తాజాగా మరొకసారి కూడా తనకు అవకాశం ఇచ్చే విధంగా కేసీఆర్ అయితే తనకు సంబంధించి ఇటు ఎమ్మెల్సీ అభ్యర్థిగా అనౌన్స్ చేయడంతో ఈ రోజు రెండు సెట్ల నామినేషన్ కూడా దాఖలు చేశారు. అటు కాంగ్రెస్ పార్టీ నుంచి ఎవరైతే ఉన్నారో వాళ్ళు విజయశాంత్ తో పాటు అద్దంకి దయాకర్, అంతేకాకుండా శంకర్ నాయక్ తో పాటు సిపిఐ నుంచి కూడా సత్యము, నలుగురు కూడా నామినేషన్లు దాఖలు చేశారు. పూర్తి స్థాయిలో అటు నామినేషన్లకు సంబంధించినటువంటి అంశాలు ఆ కార్యక్రమంలో సీఎం రేవంత్ రెడ్డితో పాటు పార్టీ నేతలంతా కూడా కార్యక్రమంలో పాల్గొన్నటువంటి పరిస్థితులు కనబడుతున్నాయి. బీసీ సామాజిక వర్గం దాదాపు ఈ 5 ఎవరైతే బీఆర్ఎస్ పార్టీ నుంచి దాసోజు శ్రవణ్ కావచ్చు, ఇక అంతేకాకుండా కాంగ్రెస్ పార్టీ నుంచి ఉన్నటువంటి 4లో మొత్తం మీద 4 కూడా నల్గొండ జిల్లాకు సంబంధించిన నేతలు కావడం ఇందులో గమనార్హం. వీళ్ళకి సంబంధించినటువంటి నామినేషన్ల ప్రక్రియ కూడా ముగిసింది. 29వ తేదీ వరకు కూడా వాళ్ళకి సంబంధించి నామినేషన్ కు సంబంధించినటువంటి అనౌన్స్ చేసి తర్వాత వాళ్ళకు నియామక పత్రాలు కూడా ఇచ్చేటువంటి అవకాశం అయితే ఉన్నాయి. 20వ తేదీ వరకు అవకాశం ఉన్నప్పుడు కూడా తర్వాత 29వ తేదీన ఇవ్వనున్నట్టుగా ప్రస్తుతం సమాచారం అందుతుంది. రైట్ కిరణ్, థ్యాంక్ యూ.